హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలియజేయనదేమనగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం సమావేశం వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ తిరిగి జరగబోయే కార్యక్రమం తేదీల గురించి ఉగాది పండుగ తర్వాత వెల్లడిస్తామని ఉప్పల వెంకటేష్ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ తెలియజేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందుకు ఈ నెల 16 తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూకు సిబిఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పు రిజర్వ్ చేసింది. వాదనాల సమయంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఈడీ వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. సాక్ష్యాలు, ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ లో తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లయన్స్ క్లబ్ కల్వకుర్తి ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలు అందిస్తామని లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు కలిమిచెర్ల రమేష్ అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో పంజుగుల ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోజన ప్లేట్లు 100 మంది విద్యార్థులకు అందజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చిగులపల్లి శ్రీధర్, కోశాధికారి గోవిందు, శ్రీనివాస్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బా కిషన్, సభ్యుడు దారముని గణేష్, కొండూరు కృష్ణయ్య, ఉపాధ్యాయురాలు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి.